చూడు ఫ్రెండ్స్, మా కరువు పని కింద మేము సాగు చేసుకుంటే చెట్లు అయితే పెడతాం. ఇవాళ నిన్నటి చెట్లు నిన్న చూపెట్టినాం కదా, ఇవాళ చెట్లు ఇవాళ ఇట్లా సాగు చేసి మంచిగా చెట్లు పెట్టాలి. మా వాడు సాగు చేస్తే నేను అవి గుంతలు అవి చెట్లు పెడతాం. మళ్ళీ ఇప్పుడు పెట్టిన చెట్లు అయితే ఇవి. మా వంతు మేము రోజు 10 పెడతాను. మరి మీరు పెడుతుర్రా? మీరు కూడా పెట్టుర్రి, కొద్దిగా దేశాన్ని కాపాడుర్రి. అన్ని గుట్టలు బిట్టలు తవ్వుకుంటూ పోతే ఏముండదు. చెట్లు పెడితే వానలు పడతాయి, మంచిగా అందరికి మంచిగా ఉంటుంది. మేమైతే 4వ నెల నుండి చేస్తాను పని. 4వ నెల నుండి అయితే పైసలు అయితే పడతలేవు. అంతకుముందు పడ్డాయి కానీ ఇప్పుడైతే పడతలేవు. మీకు అయితే పడ్డాయా? మీకు పడితే కామెంట్లో చెప్పురు మాకు. పేడపల్లి మండలం అయితే అస్సలు వాళ్ళే ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాలేదు. ఒక్క వారం చెట్లు పెట్టిన ఒక్క వారం వేసిర్రు, మళ్ళనైతే నడుస్తుంది. వాళ్ళు వేసినా వేయకుండా మేమైతే చెట్లు అయితే పెడతాను. ప్రకృతి కొరకు కదా, మన కొరకే కాబట్టి చెట్లు అయితే పెడతాను. మేమైతే చూడు, మీరు కూడా రోజుకైతే 10 అయితే పెట్టుర్రు. ఖచ్చితంగా చెట్లు పెట్టడానికి అయితే వస్తాను. అందరు చెట్లు పెట్టాలి, చెట్లు పెంచాలి. మంచిగా చెట్లు పెంచితే వానలు పడతాయి, మంచిగా పంటలు కూడా పడతాయి కదా. అందరు చెట్లు కొట్టేస్తారు, చెట్లు కొట్టేయకూరి. చెట్లు కొట్టేస్తే రాబోయే ఫ్యూచర్ కూడా ఏం ఆధారం లేకుండా అయిపోతుంది. అందరు కూడా హరితారంలో చెట్లు పెట్టి స్వచ్ఛత పరిశుభ్రతలో ఇక మావుడు కూడా పెడతాను. ఇక ఇంకా 10 మంది ఇంకా రాలేదు. ఇవాళ 10 ఇక టైం అయింది. అందరికి 10 వచ్చి అందరు మంచిగా 10 చేసి చెట్లయితే పెడుతున్నాం మా ఊళ్ళో. మావాడైతే ఇంత కష్టపడి ఇప్పుడైతే చెట్లకైతే సాగు చేసినాం. ఇప్పుడు మళ్ళీ అందులో చెట్లు పెట్టాలి. ఉండి చెప్తే ఏంటంటే పడ్డ వర్షం నీళ్ళు అనేది ఇంట్లోనే ఆగుతాయి. బాగా కష్టపడతాను. గుట్ట పోయిన గుడి పోయిన లింగం, ఈ పక్కన చెట్లు పెట్టు.